విశాఖలో బహిరంగ ప్రదేశాల్లో టూ వీలర్ కనిపిస్తే చాలు ఈ ఘనుడు చేతివాటం ప్రదర్శిస్తాడు. తాళాలు వేసినప్పటికీ చాకచక్యంగా దొంగలించడంలో అందెవేసిన చెయ్యి. ఆపై వాటిని జాగ్రత్తగా విజయనగరం జిల్లా బొబ్బిలికి తరలిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా 17 వాహనాలను దొంగలించిన పాత నేరస్తుడు కోట శివని విశాఖ ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురానికి చెందిన ఇతగాడు తక్కువ ధరకు వీటిని అమ్ముతూ ఉంటాడని, దీనికోసం 2 రిసీవర్లను కూడా నియమించుకున్నాడని ఏడీసీపీ మోహన్ రావు మీడియా సమావేశంలో తెలిపారు. చోరీ చేసిన వాహనాలను ఇతడి నుండి రికవరీ చేశామని, వాటి విలువ 17 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఇతడిపై విశాఖ రైల్వే పోలీస్ స్టేషన్లో 31 కేసులున్నాయని కూడా ఏడీసీపీ వివరించారు. ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరి సోదరామణులకు అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, మన సిపి గారు గౌరవనీయులైన శ్రీ శంకరభద్ర బాగ్జీ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో రీసెంట్గా వెహికల్స్ రిటర్న్స్ మేళాలో 300 మోటార్ సైకిల్స్ ఫిర్యాదుదారులకు ఇవ్వటం, అలాగే మేము కూడా పెందుర్తి పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిన కేసుల్లో 18 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎంఈపీ ద్వారకా పోలీస్ స్టేషన్లో 17 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లయితే 17/3/25 తేదీన పెదవాల్తేరు రిలయన్స్ స్మార్ట్ వద్ద కంప్లైంట్ అయిన దాసరి శంకర్రావు తన యొక్క ఏపీ 31 DY 4147 నెంబర్ గల హోండా యాక్టివ్ రెడ్ కలర్ది బైక్ పార్క్ చేసి పక్కనే ఉన్న చికెన్ షాప్లోకి వెళ్ళి చికెన్ కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేలోగా తన యొక్క బైక్ను దొంగలించబడిందని రిపోర్ట్ చేశారు. దాని మీద ఎంఈపీ పోలీస్ స్టేషన్ వారు క్రైమ్ నెంబరు 127/25గా కేసు కట్టి నమోదు చేశారు. దాని మీద డీసీపీ క్రైమ్ లతామాధురి గారు, అలాగే నేను ఏసీపీ క్రైమ్ లక్ష్మణరావు గారు ఆదేశాలతో ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వి చక్రధరరావు గారు ఆధ్వర్యంలో ఎంఈపీ క్రైమ్ ఎస్ఐ ఎం అప్పలరాజు గారు, ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్ ఎన్ జగత్ కిరణ్, ఎస్ హరిప్రసాదు, ఎస్ సాయి, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్లో బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నేరస్థలం పరిశీలించి చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి బైక్ను దొంగలించి వెళ్ళినట్లు గుర్తించి అతన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి వరకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాని మీద అంతటా సదరు ముద్దాయి చివరిగా కనిపించిన ప్రదేశం వద్ద మరియు నేరస్థలం వద్ద టవర్ డంప్ డేటా ఆధారంగా ముద్దాయి సీసీ ఫుటేజీలలో లభించిన ఛాయాచిత్రాలను సుదర్శన్ గాంధవి యాప్ల సహాయంతో సదరు ముద్దాయిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు అని కోట శివగా గుర్తించి అతని కోసం వాకౌట్ చేశారు. దాని మీద అతడు రైల్వే వెయిటింగ్ రూమ్లో బ్యాగ్స్ దొంగతనాలకు పాల్పడే వాడని, అతనిపై సుమారు 31 పాత కేసులు ఉన్నట్లు, అతనిపై విశాఖపట్నం నందు జీఆర్పీ నందు సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాని మీద తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా 24/4/20 తేదీన ఎంఈపీ సెక్టార్ 12 నందు ముద్దాయిన కోట సేవను అదుపులోకి తీసుకొని విచారిస్తే అతడు 2024 నుంచి విశాఖపట్నం సిటీలో ఎంఈపీ మహారాణిపేట 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 17 బైకులు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు తెలియపరిచినాడు. వాటిలో 9 బైక్లను గోటశివ వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. మిగతా బైక్లలో 8 బైక్లను బేతనపల్లి వినయ్ కుమార్ అనే వ్యక్తికి తక్కువ ధరకు అమ్మినట్లు తెలియపరిచాడు. వెంటనే బేతనపల్లి వినయ్ కుమార్ను కూడా ఎంఈపీ సెక్టారు 10 వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 8 బైక్లను రికవర్ చేయడం జరిగింది.